హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో మనం ఈ గో డాట్ ఈవన్ యూ లైఫ్ కంపెనీలో మనం జాయిన్ అయిన తర్వాత మనకి వర్కింగ్ విధానం ఏ విధంగా ఉంటుంది అనేది, అంటే మనకి ఎంటీ ట్రీ ఏదైతే ఉందో ఆ ఎంటీ ట్రీ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చాలా మంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. ఆ ట్రీ అనేది మనకి ఏ విధంగా ఫుల్ అవుతుంది, దాని వర్కింగ్ విధానం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. డాట్ ఈవన్ యూ లైఫ్ కంపెనీ అనేది ఒక అద్భుతమైన ప్లాన్ అనమాట. ఇందులో మనం వర్క్ చేస్తూ మనం ఇన్కమ్ సంపాదించుకోవడమే కాకుండా ఇందులో మనం వర్క్ చేస్తూ ఫ్రీగా మనం బిట్ కాయిన్ కూడా సంపాదించుకోవచ్చు అనమాట. ఈ బిట్ కాయిన్ విలువ వచ్చేటప్పటికి ఇప్పుడు మనం ఏంటంటే 2010లోకి వచ్చేటప్పటికి మన బిట్ కాయిన్ విలువ 60 రూపాయలు 50 రూపాయలు అనేది రేట్ అనేది ఉండేదన్నమాట. అప్పుడు ఓన్లీ ఈ 10 ఇయర్స్ లో, ఈ 15 ఇయర్స్ లో, అంటే ఈ 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో మనకి ఏంటంటే బిట్ కాయిన్ విలువ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ఆ విషయం మీకు తెలుసు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేటు, ఇప్పుడు మనం 2025లో ఉన్నాం కాబట్టి ఈ 2025కి వచ్చేటప్పటికి బిట్ కాయిన్ విలువ వచ్చేటప్పటికి మనకి 82 లక్షలు అనమాట. ఓకేనా. 82 లక్షల విలువ అనేది ఇప్పుడు మనకి ఆ బిట్ కాయిన్ విలువ అనేది ఉండడం జరిగింది. ఇదంతా కూడా మీరు ఎవరినో అడగవలసిన అవసరం లేదు. ఇదంతా కూడా మనం గూగుల్లో మనం ఏంటంటే కాయిన్ మార్కెట్ క్యాప్ అని చెప్పి ఒక పట్టిక అనేది ఉంటుంది అనమాట. ఆ కాయిన్ మార్కెట్ క్యాప్ లో మీరు ఈ బిట్ కాయిన్ విలువ ఎంత ఉంది, ఏ రోజు ఎంత పెరుగుతుంది, ఏ రోజు ఎంత తరుగుతుంది అనేది అంతా కూడా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట కావాలంటే. ఓకేనా. ఈ బిట్ కాయిన్ అనేది ఏంటంటే ఒక మహాసముద్రం అనమాట. ఈ క్రిప్టో కరెన్సీలో మన బిట్ కాయిన్ అనేది మదర్ కాయిన్ అనమాట. మనం ఈ గో డాట్ ఈవన్ యూ లైఫ్ కంపెనీలో మనం జాయిన్ అయ్యేది కూడా ఆ బిట్ కాయిన్ యూజ్ చేసుకొని మనం జాయిన్ అవుతాం. మనకి వచ్చే ఇన్కమ్ మనకి ఏంటంటే ఆ బిట్ కాయిన్ ఆ రేట్ని బట్టి, బిట్ కాయిన్ యూజింగ్ బట్టి మనకి ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది అనమాట. దాని గురించి ఇక్కడ ఏది కూడా ఫేక్ కాదు. ఇప్పుడు ఫేక్ అన్నట్టు ఈ ఈ ఈ ఈ ప్లాన్ అనేది ఫేక్, ఈ కంపెనీ అనేది ఫేక్ అనుకుంటే బిట్ కాయిన్ ఫేక్ అవ్వద్దు అనమాట. అందుకనే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా ఏంటంటే మన కింగ్ ఆఫ్ బిట్ కాయిన్ ఎంచుకోవడం జరిగింది ఈ ప్లాన్ లో. ఓకేనా. ఈ ప్లాన్ ఫేక్ అనుకున్న, ఈ కంపెనీ ఫేక్ అనుకున్నా కూడా బిట్ కాయిన్ ఫేక్ అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ బిట్ కాయిన్ విలువ ఆల్రెడీ చాలా మందికి తెలియకపోవచ్చేమో కానీ సగానికి పైగానే ఈ బిట్ కాయిన్ విలువ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కొంతమంది దగ్గర బిట్ కాయిన్ అనేది ఉంది. ఆ బిట్ కాయిన్ అనేది ఏంటంటే క్రిప్టో కరెన్సీ కాబట్టి డిజిటల్ కరెన్సీ అనమాట. ఏంటంటే బిట్ కాయిన్ అనేది ఏంటంటే దాన్ని మనం ముట్టుకోలేము, దాన్ని టచ్ చేయలేము, దాన్ని మనం పట్టుకోలేము అనమాట. అది ఒక కాయిన్ అనమాట. కాయిన్ లాంటిది డిజిటల్ కరెన్సీ అనమాట. కంటికి కనిపించలేని కరెన్సీ అనమాట, డిజిటల్ కరెన్సీ అంటారు దాన్ని. ఓకేనా. క్రిప్టో భాషలో క్రిప్టో వాళ్ళకి అలవాటు ఉన్న వాళ్ళకి అది కరెక్ట్ గా వాళ్ళకి ఐడియా ఉంటుంది అనమాట. ఓకేనా. దాన్ని ఆ బిట్ కాయిన్ మదర్ కాయిన్ ఏదైతే ఉందో మదర్ కాయిన్ యూజ్ చేసుకొని మనకి ఇక్కడ ఈ కంపెనీ రన్ అవుతుంది కాబట్టి, ఈ ప్లాన్ అనేది వర్క్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ఫేక్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. 100కి 1000% ఇది రియల్ అనమాట. ఓకేనా. లీగల్ గా జరుగుతుంది. అది కూడా ఏంటంటే మనం ఏంటంటే ఇందులో వచ్చిన మనీని రియల్ గా నాకు ఐఎన్ఆర్ లో మనీ కావాలనుకుంటే మనం ఏంటంటే మనకి 30% అనేది గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేసి అప్పుడు మనం దాన్ని వైట్ మనీగా మనం తీసుకుంటాం అనమాట. అది ఆల్రెడీ మనకి ఐడియా ఉంటే చాలా మందికి నిర్మలా సీతారామన్ గారు దీని గురించి డిస్కషన్ చేశారు ఆల్రెడీ. అది చాలా మందికి తెలిసి ఉంటుంది. నిర్మలా సీతారామన్ గారు మంచి ఒక ప్రణాళికబద్ధంగా మనకి ఈ క్రిప్టో కరెన్సీని లీగల్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ ప్లాన్ విషయానికి వచ్చినట్టయితే ఇది ఏంటంటే ఫ్రెండ్స్ ఎంటీ ట్రీ అనమాట ఇది. ఓకేనా. ఇది ఎంటీ ట్రీ. మీరు ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఒక ట్రీ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ లెవెల్లో ఒకటి ఉంటుంది, అది మీరు అనుకోవచ్చు. ఆ తర్వాత మీకు లెఫ్ట్ లో ఒకరు, రైట్ లో ఒకరు, మీరు ఒక రెఫర్ చేసిన తర్వాత లెఫ్ట్ రైట్ వస్తారు. వాళ్ళకి ఏంటంటే లెఫ్ట్ లో మళ్ళీ వాళ్ళకి లెఫ్ట్ రైట్, అలాగే రైట్ లో వాళ్ళకి లెఫ్ట్ రైట్, అలాగే కింద ఉన్న వీళ్ళకి మళ్ళీ లెఫ్ట్ రైట్ వస్తారు, అలాగే మళ్ళీ వీళ్ళకి లెఫ్ట్ రైట్ వస్తారు, మళ్ళీ వీళ్ళకి లెఫ్ట్ రైట్ వస్తారు, అలాగే మళ్ళీ వీళ్ళకి లెఫ్ట్ రైట్ వస్తారు అనమాట. ఈ విధంగా మనకి ఏంటంటే పై లెవెల్లో మీరు ఉంటారు, కింద లెవెల్లో ఇద్దరు ఉంటారు, రెండో లెవెల్లో నలుగురు ఉంటారు, మూడో లెవెల్లో 8 మంది ఉంటారు అనమాట. ఓకేనా. ఇది ఈ
ఒక దీన్ని ట్రీ అనుకోవచ్చు అనమాట. ట్రీ అనుకోవచ్చు, లేదంటే మీరు స్లాట్ అనుకోవచ్చు. మీరు ఏదంటే మీరు ఏ విధంగా పిలుస్తున్నా కూడా మీకు ఈ విధంగా ఉంటుంది. అది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. అలాగే మీ సీనియర్కి అంటే మీ అప్లైన్కి ఈ విధంగా కనిపిస్తుంది. అలాగే మీ సూపర్ సీనియర్కి మీ అప్లైన్ వాళ్ళ అప్లైన్కి ఈ విధంగా కనిపిస్తుంది. మీ డౌన్లైన్కి కూడా ఈ విధంగానే కనిపిస్తుంది అనమాట. ఓకేనా. యాక్చువల్గా మీరు సీనియర్ కిందే మీరు ఉంటారు కాబట్టి ఒక సీనియర్ కింద మీరు ఉంటారు కాబట్టి ఈ విధంగా చూసుకున్నా కూడా వాళ్ళకి మళ్ళీ ఈ విధంగా వాళ్ళకి ఉంటారనమాట. వాళ్ళు ఫస్ట్ లెవెల్లో కానీ రెండో లెవెల్లో కానీ పైన ఈ విధంగా మీరు ఉంటారనమాట. ఓకేనా. ఈ విధంగా వచ్చేటప్పుడు తర్వాత మనకేంటంటే ఇక్కడికి వచ్చేటికి వర్కింగ్ విధానం ఎలా ఉంటుందంటే మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఒక ఇద్దరు రిఫర్ చేసుకున్నారనమాట. కరెక్ట్గా ఆలోచించండి ప్లస్ ఇది ఈ ప్లాన్ కనుక మీరు కరెక్ట్గా ఈ ట్రీ వర్కింగ్ విధానం కరెక్ట్గా మీరు ఆలోచించినట్టయితే, మీరు కరెక్ట్గా అర్థం చేసుకున్నట్టయితే, ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్గా అర్థం చేసుకున్నట్టయితే ఆ క్షణం నుంచి మీరు మీ లైఫ్లో డబ్బులు అనమాట. ఓకేనా. అంత మిరాకిల్గా ఉంటుంది అనమాట ఈ ప్లాన్ అనేది. అంత మిరాకిల్గా వర్క్ అవుతుంది అనమాట ఈ ప్లాన్ అనేది. దాని గురించి ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా మీరు క్లారిటీగా మీరు విన్నారంటే నేను క్లారిటీగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు క్లారిటీగా వినడానికి మీరు ప్రయత్నించారంటే మీకు ఆ క్షణం నుంచి డబ్బులు అనమాట. అంత మిరాకిల్ ఉంటుంది అనమాట ఈ ప్లాన్ అనేది. ఓకేనా. ఈ విధంగా మీకు వర్క్ అయిన తర్వాత సపోజ్ మీకు ఇప్పుడు వర్క్ చేసుకుంటారు. ఇది ఏంటంటే మనం $10 స్లాట్ అనుకోవచ్చు అనమాట. ఓకేనా. ఓన్లీ ఇది $10 స్లాట్ ఇది. ఓకేనా. ఈ $10 పెట్టి మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత మీరు యాక్చువల్గా మీరు ఏంటంటే ఒక ఇద్దరిని రెఫర్ చేసుకున్నారంటే మీరు ఇందులో మంచి ఇన్కమ్ అనేది మీరు చూసుకోవచ్చు అనమాట. ఇన్కమ్ అనేది ఏంటంటే ఎక్కడ మీకు డిలే లేకుండా మీకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట మీకు. కానీ ఎప్పుడైతే ఇద్దరిని మీరు రెఫరల్ చేసుకున్నారో ఆ క్షణం నుంచి మీకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. మీరు ఇక్కడ లెఫ్ట్ లోకల్ని రైట్ లోకల్ని రెఫర్ చేసుకున్నారు. ఇక్కడ నేను లెఫ్ట్ రైట్ అంటున్నానని చెప్పి మీరు ఇదేంటంటే బైనరీ ప్లాన్ అని చెప్పి అనుకోకూడదు. ఈ బైనరీ ప్లాన్ కూడా ఏం కాదు ఫ్రెండ్స్, నార్మల్ అనమాట. ఇది బైనరీ ప్లాన్ అయితే ఖచ్చితంగా కానే కాదు. అదేవిధంగా ఇక్కడ మనకు వర్కింగ్ విధానానికి వచ్చేటికి ఏంటంటే టాప్ టు బాటమ్ పైనుంచి కిందకి వర్క్ అవుతుంది. అలాగే లెఫ్ట్ నుంచి రైట్. ఓకేనా. లెఫ్ట్ నుంచి రైట్ వర్క్ అవుతుంది అంటే పైనుంచి కిందకి వర్క్ అవుతుంది, లెఫ్ట్ నుంచి రైట్ వర్క్ అవుతుంది అనమాట. అంటే మనకి ఎక్కడ ఐడి క్రియేట్ అవుతున్నా కూడా మనకి ఇప్పుడు ఏంటంటే ఈ ప్లేస్లో ఈ లొకేషన్లో ఎక్కడ ఖాళీ ఉన్నా కూడా అక్కడ ఐడి అనేది పడుతుంది అనమాట. మన చేతుల్లో లేదు ఫ్రెండ్స్ ఐడి అనేది. మనం లెఫ్ట్లో వేసుకోవాలి ఐడి, రైట్లో వేసుకోవాలి ఐడి, లేదంటే నా ఫ్రెండ్ ఉన్నాడు నేను వాడిని నా కిందే జాయిన్ చేసుకున్నట్టే రిఫరల్ లింక్ మీరు ఇవ్వచ్చు. రిఫరల్ లింక్ మీరు ఇచ్చినా కూడా మీ కిందనే చూపిస్తుంది, కానీ వాళ్ళకి ఈ ఐడియాలు ఎక్కడ గ్యాప్ ఉందో అక్కడ అనేది ఐడి అనేది పడుతుంది అనమాట. ఇదేంటంటే ఓన్లీ ఒక ఏఐ సాఫ్ట్వేర్లో డిజైన్ చేయబడింది కాబట్టి ఈ ప్లాన్ అనేది ఆ ఏఐ సిస్టమ్ ఎక్కడ ఎంటీ ఉందో అక్కడ మాత్రం ఐడి పడుతుంది అనమాట. మీకు రిఫరల్ అనేది మీకు ఏంటంటే మీ కింద అనేది రిఫరల్ చూపిస్తుంది. మీ డైరెక్ట్ రిఫరల్ అయితే మీ కింద చూపిస్తుంది అనమాట. ఓకేనా. అక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ పడవలసిన అవసరం లేదనమాట. ఓకేనా. ఈ విధంగా అప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మీరు ఇద్దరు రిఫర్ చేశారు. సపోజ్ మీరు రిఫరల్ చేద్దాం అనుకున్నారు, మీరు ఎవరికైనా చెప్దాం అనుకున్నారు. ఓకేనా. మీరు ఎవరికైనా చెప్దాం అనుకున్నారు, మీరు చెప్పలేదు. ఈలోగానే మీ సీనియర్ ఎవరున్నారో అంటే మీ అప్లైన్ ఎవరున్నారో వాళ్ళు వేరే వాళ్ళు చెప్పారు. ఒకళ్ళు ఇద్దరు చెప్పారు అన్నమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చి మీ కిందే పడతారు అనమాట. ఓకేనా. మీ కిందే పడతారు, లెఫ్ట్ లో ఒకరు పడతారు, అలాగే రైట్ లో ఒకరు పడతారు. అంటే ఇక్కడ మీరు జాయిన్ చేయలేదు, వీళ్ళిద్దరిని కూడా మీరు జాయిన్ చేయలేదు, మీ సీనియర్ జాయిన్ చేసి అంటే మీరు ఎవరికో చెప్పుంచారు. వాళ్ళు అంటే 1 డే 2 డే టైం అడిగారు అనుకుందాం. వాళ్ళు ఈలోగానే మీ సీనియర్ ఎవరైతే ఉన్నారో ఆయన రెఫర్ చేసే ఇద్దరిని వాళ్ళు వచ్చి లెఫ్ట్ లో ఒకరు రైట్ లో ఒకరు జాయిన్ అయ్యారు. వీళ్ళు మీ కిందకే యాడ్ అవుతారు అనమాట. ఓకేనా. అలాగే మీరు రిఫర్ చేసిన వాళ్ళు 1 డే 2 డే టైం అడిగారు కదా, మీరు రెడీగా ఉన్నారు, వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు కూడా ఇక్కడ కింద జాయిన్ అవుతారు. ఓకేనా. అలాగే మీరు ఇంకో రెండోని జాయిన్ చేశారు, ఇక్కడ జాయిన్ అవుతారు. అలాగే మీరు మూడోని రెఫర్ చేశారు, ఇక్కడ జాయిన్ అవుతారు. ఈలోగా మళ్ళీ మీ సీనియర్ ఎవరైతే ఉన్నారో మీ సీనియర్ మీరు రిఫర్ చేశారు, వచ్చినట్టు వాళ్ళు ఇక్కడ జాయిన్ అవుతారు. ఓకేనా. అలాగే మళ్ళీ ఈ 1 2 3 4 ఈ లైన్లో మీ 3 లైన్లో ఎవరు రెఫర్ చేసినా కూడా మళ్ళీ మీకు ఇక్కడ 3 లైన్గానే వస్తారు అన్నమాట. ఇది మీరు కదా. మళ్ళీ మీకు ఇక్కడ మీరు రిఫర్ చేసినా, వీళ్ళు రిఫర్ చేసినా, మీ సీనియర్ రెఫర్ చేసినా కూడా మీ కిందకి వస్తారు అన్నమాట. ఇక్కడికి వస్తారు, ఇక్కడ యాడ్ అవుతుంటారు. ఎంతమంది రెఫర్ చేసినా కూడా ఈ 8 అంకీలు ఫుల్ అయ్యేంత వరకు, 8 బాక్సులు ఫుల్ అయ్యేంత వరకు మీకు ఇక్కడనే యాడ్ అవుతుంటారు అన్నమాట. అది వీళ్ళు రెఫర్ చేసినా ఇక్కడికే వస్తారు. మీరు రెఫర్ చేసినా ఇక్కడికి వస్తారు, మీ సీనియర్ రెఫర్ చేసినా ఇక్కడికి వస్తారు, మీ సూపర్ సీనియర్ రెఫర్ చేసినా కూడా ఇక్కడికి వస్తారండి.
ఈ ప్లేస్లోకి వస్తారండి, ఈ ప్లేస్లోకి వస్తారు. ఓకేనా. సపోజ్ ఉదాహరణకి మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు కదా, మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఇద్దరు మీ సీనియర్ ఇక్కడ ఇద్దరు జాయిన్ చేశారు కదా, ఈ ఇక్కడ 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 కూర్చున్నారు కదా, ఇక్కడ ఏంటంటే $10 వస్తుంది, ఇక్కడ $10 వస్తుంది. ఈ $10 మీకు ఏంటంటే మీ సీనియర్కి వెళ్తుంది అనమాట. అంటే ఇక్కడ మీకు రాదు ఇన్కమ్ అనేది. మీ సీనియర్కి సీనియర్ అంటే మీ అప్లైన్ కాకుండా సూపర్ అప్లైన్ ఎవరు ఉన్నారో ఆ సూపర్ అప్లైన్కి ఈ $20 వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. క్లారిటీగా వినండి. ఇక్కడ ఈ $20 కూడా మీకు ఏంటంటే మీకు రాదు, అలాగే మీ సీనియర్కి రాదు, మీ సూపర్ సీనియర్కి వెళ్ళిపోతుంది అనమాట ఈ $20. ఓకేనా. అది అలాగే మీకు ఇక్కడ ఏంటంటే మీరు తీసుకొచ్చిన, లేదంటే మీ సీనియర్ తీసుకొచ్చిన, మీ సూపర్ సీనియర్ తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ యాడ్ అవుతారు అనమాట. నలుగురు ఈ లెవెల్లో యాడ్ అవుతారు. ఇక్కడ వీళ్ళకి వచ్చిన ఇన్కమ్ ఇది $10 కాబట్టి ఈ $10 $40. ఈ $40 ఇన్కమ్ కూడా మీ సీనియర్కి వెళ్తుంది అనమాట. అంటే మీ అప్లైన్కి వెళ్తుంది. ఈ ఈ ఇన్కమ్ వచ్చేసరికి మీ అప్లైన్ వాళ్ళ అప్లైన్కి వెళ్తుంది. ఈ ఇన్కమ్ వచ్చేసరికి మీ కాకుండా మీ పైన అప్లైన్కి వెళ్తుంది అనమాట. అంటే మీ అప్లైన్కి వెళ్తుంది అనమాట. ఈ ఈ $10 ఈ $40. ఓకేనా. అదే విధంగా మీకు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే మీరు రెఫర్ చేసిన వాళ్ళు ఇక్కడ యాడ్ అవుతారు, వీళ్ళు రెఫర్ చేసిన వాళ్ళు ఇక్కడ యాడ్ అవుతారు, మీ సీనియర్ రెఫర్ చేసిన వాళ్ళు ఇక్కడ యాడ్ అవుతారు, మీ సూపర్ సీనియర్ రెఫర్ చేసిన వాళ్ళు ఇక్కడ యాడ్ అవుతారు. ఓకే. ఇక్కడ యాడ్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ $10 వస్తుంది, ఇక్కడ $10 వస్తుంది, ఇక్కడ $10 వస్తుంది, ఇక్కడ $10 వస్తుంది. మొత్తం మీరు ఇక్కడికి వచ్చేటోడికి వచ్చి ఇన్కమ్ వచ్చేటోడికి $80 వస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ వచ్చేటోడికి $80 వస్తుంది మీకు. ఈ $80 ఇన్కమ్ కూడా మీకు వెళ్తుంది అనమాట. ఈ $80 ఇన్కమ్ మీకు వెళ్తుంది అనమాట. $80కి $80 వెళ్తుందంటే $80 వెళ్ళదు. ఇక్కడ ఎప్పుడైతే మీకు ఐడి ఫుల్ అయిందో, ఇక్కడ మీ $10 పెట్టి మీ ఐడి అనేది మళ్ళీ రీపేర్ అవుతుంది అనమాట. అంటే మళ్ళీ మీరు ఎంటీ ఇది ఫుల్ అయింది కదా, ఈ ఫుల్ అయిన బాక్స్ మళ్ళీ ఎంటీ అయ్యి మళ్ళీ ఫుల్ అవ్వడానికి ఈ $10 మీకు ఉపయోగపడుతుంది అనమాట. మళ్ళీ రెండోసారి మీరు ఇన్కమ్ తీసుకోవడానికి మీకు $10 ఉపయోగపడుతుంది. మీకు చేతికి వచ్చేది $70 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఇక్కడ ఏంటంటే ఈ వర్కింగ్ ధనం అనేది ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ $70 పెట్టి మీరు ఏంటంటే మీరు ఇక్కడ పెట్టింది $10 పెట్టి మీరు జాయిన్ అయ్యారు. $10 అంటే ₹1000 పెట్టి జాయిన్ అయ్యారు. ఇక్కడ ఏంటంటే $70 అంటే మీకు ఏంటంటే ₹7,000 అనమాట. ₹7,000 మీరు ఏంటంటే ఇక్కడ ₹10,000 తీస్తే ఇక్కడ మీకు మళ్ళీ అంటే రెండోసారి ఇన్కమ్ తీసుకోవడానికి మీకు ఆల్రెడీ మీరు ఇక్కడ $10 మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఆల్రెడీ. ఇక్కడ ఈ ₹7,000 కూడా మీకు మిగిలాయి. ఈ ₹7,000తో మీరు ఏంటంటే $25తో మీరు మళ్ళీ రెండో స్లాట్ కొనుక్కోవచ్చు అనమాట. రెండో స్లాట్ మీరు కొనుక్కోవచ్చు. రెండో స్లాట్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట. మీకు ఇలాగే ఉంటుంది. ఇక్కడ రేట్ అయితే మారుతుంది కానీ $25 అని సేమ్ ప్యాటర్న్ అంతా ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ లెవెల్ 2 ఉంటారు, 2 లెవెల్ 4 ఉంటారు, 3 లెవెల్లో 8 మంది ఉంటారు. ఓకేనా. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇక్కడ మీరు వర్క్ చేసినా ఇక్కడ మీకు ఇన్కమ్ వస్తుంది, మీ అప్లైన్ వర్క్ చేసిన మీకు ఇన్కమ్ వస్తుంది. అలాగే ఇక్కడ సేమ్ అదే ప్లాన్ ప్రకారంగా మీకు ఏంటంటే ఇక్కడ ఫుల్ అయిందంటే మీకు ఇక్కడ ఫుల్ అయినప్పుడు $25 ఏంటంటే ప్లస్ $50. ఈ $50 కూడా మీ అప్లైన్ వాళ్ళ అప్లైన్కి వెళ్ళిపోతాయి, సూపర్ అప్లైన్కి వెళ్ళిపోతాయి అనమాట. ఈ $20 కూడా, ఈ $50 కూడా, $50 కూడా. ఓకేనా. ఆ తర్వాత యాడ్ అయిన వాళ్ళు ఈ లెవెల్లో ఫుల్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి మీకు $100 అంటే 25, 25, 50, 75, 100. ఈ $100 కూడా మీకు ఏంటంటే మీ అప్లైన్కి వెళ్ళిపోతాయి అనమాట. మీ అప్లైన్కి వెళ్ళిపోతాయి అనమాట. ఇది వచ్చేటప్పటికి మీ సూపర్ సీనియర్కి వెళ్ళిపోతాయి, ఇది వచ్చేటప్పటికి మీ అప్లైన్కి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు $200 వస్తాయి అనమాట. ఓకేనా. ఈ $200 కూడా మీకే వస్తాయి అనమాట. అంటే ఇక్కడ వర్క్ చేసేది మీరు వర్క్ చేయొచ్చు, మీ పైన ఉన్న వాళ్ళు వర్క్ చేయొచ్చు, ఆ పైన ఉన్న వాళ్ళు వర్క్ చేయొచ్చు, లేదంటే మీ సీనియర్ వర్క్ చేయొచ్చు, లేదంటే మీ సూపర్ సీనియర్ వర్క్ చేయొచ్చు. ఎవరు వర్క్ చేసినా కూడా ఇన్కమ్ అనేది మాత్రం మీకు వస్తుంది. ఎందుకంటే మీ స్లాట్లో మీకు ఫుల్ అయినాయి కాబట్టి మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది మీకు వస్తుంది, $200 వస్తుంది. ఓకేనా. ఈ $200 మీకు ఏంటంటే $200 మీకు వచ్చిన తర్వాత మీరు ఇందులో ఏంటంటే $200 వచ్చింది కదా, ఇందులో $25 పెట్టి
$25 పెట్టి మీరు మళ్ళీ ఈ స్లాట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మీరు రీబర్త్ చేసుకుంటారు అనమాట. ఆటోమేటిక్గా రీబర్త్ అయిపోద్ది, మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. $200 ఎప్పుడైతే వచ్చిందో ఆ $200లో $25 కటింగ్ పోయి మీకు ఈ స్లాట్ అనేది రీబర్త్ అయిపోతుంది అనమాట. రీబర్త్ అయిపోయి $175 మీకు మిగులుతుంది. $175 మీకు ఉంటుంది అనమాట. $175 అంటే మీకు ఏంటంటే 17,500 అనమాట. 17,500 మీకు మిగులుతుంది అనమాట. ఇక్కడ మీరు పెట్టారంటే ఇక్కడ మీరు ఎనౌన్స్మెంట్ పెట్టారంటే ఇక్కడ ఏం పెట్టలేదు, జస్ట్ ఇక్కడే పెట్టారు, మీరు ఇక్కడే పెట్టారు, $10 పెట్టారు. ఈ $10కి అయ్యే ఖర్చు అంటే మీకు $10 అంటే మీకు ₹1000 ఖర్చు అవుతుంది. ఇక్కడ ₹1000. తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ ఒక గ్యాస్ ఫీజు కోసం ₹250 పెడతారు. అలాగే మీకు ఏంటంటే ఈ సిస్టమ్ మనకి క్రియేట్ చేసి కంపెనీ మనకు అందించింది కాబట్టి కంపెనీకి ₹250 కమిషన్. మొత్తం మీద ఏంటంటే దగ్గరగా మీకు $1,450 మీకు ఖర్చు అవుతుంది అనమాట. ఓకేనా? ఈ మీరు పెట్టేది ఇక్కడ ఈ 1,400 మాత్రమే పెట్టేది. ఓకేనా? ఈ 1,400 పెట్టినందుకు కానీ మీరు ఇక్కడ ఏంటంటే ₹7,000 తీసుకున్నారు. ఇక్కడ వన్ టైం తీసుకున్నారు ₹7,000. ఈ ₹7,000 అనేది ఎన్నిసార్లు మీరు ఈ స్లాట్ ఫుల్ అయినా కూడా మీరు ₹7,000 తీసుకుంటూనే ఉంటారు. ఈ ₹1,000 పెట్టి మీరు ఈ స్లాట్ అనేది రీవర్క్ చేసుకుంటూనే ఉంటారు. అదే విధంగా మీరు ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ఇందులో మళ్ళీ మన $25 పెట్టి మీరు ఇక్కడ ఈ స్లాట్ అనేది బై చేస్తారు కాబట్టి రోజు మీకు ఏంటంటే $200 వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే ఈ లైన్ ఫుల్ అయిందో అవి మీకు $200 వస్తూనే ఉంటాయి. ఆ $200లో మీకు $25 పెట్టి మీరు ఐడి అనేది రీవర్క్ చేస్తూ ఉంటారు. $175 మీకు ఎప్పుడు లైఫ్లో వస్తూనే ఉంటుంది. ఎన్నిసార్లు ఫుల్ అయినా కూడా వస్తూ ఉంటుంది. ఈ ఇన్కమ్ ఇక్కడ $70 వస్తూ ఉంటుంది, ₹7,000. అలాగే ఇక్కడ $175 మీకు లైఫ్లో వస్తూనే ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక్కసారి మీరు బై చేయడం వల్ల మళ్ళీ అగైన్ మీరు రీబేట్ చేసుకోవడం వల్ల మీకు ఇన్కమ్ అనేది లైఫ్లో ఎన్నిసార్లు వస్తూనే ఉంటుంది అనమాట. ఎన్నిసార్లు ఈ సర్కిల్ ఫుల్ అయినా అన్నిసార్లు మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది అనమాట. ఇక్కడ ఇన్కమ్ అనేది మీకు వస్తూనే ఉంటుంది అనమాట లైఫ్లో అగైన్ ఎన్నిసార్లు చేసినా. ఓకేనా? అదే విధంగా మళ్ళీ మీరు ఏంటంటే సపోజ్ మీరు ఇక్కడ మీకు $200 వచ్చినాయి, $25 మీరు ఇక్కడ పెట్టించుకున్నారు, $175 వచ్చినాయి. వచ్చిన తర్వాత మీరు ఏంటంటే మళ్ళీ కావాలనుకుంటే మీరు $100 పెట్టి 3 స్లాట్ బై చేసుకోవచ్చు. $100 పెట్టి 3 స్లాట్ బై చేసుకోవచ్చు. 3 స్లాట్ కూడా సేమ్ అలాగే ప్యాటర్న్ అలాగే ఉంటుంది అనమాట. సేమ్ కూడా ఇలాగే ఉంటుంది. ఇదేంటంటే మనకి ఇక్కడ $10 కొత్తగా పెట్టారు. $10, $25, తర్వాత ఏంటంటే $100, తర్వాత ఏంటంటే $500, తర్వాత $1,000, తర్వాత $4,000, తర్వాత $8,000 అనమాట. ఈ విధంగా మీకు ఏంటంటే ప్లాన్ అనేది కరెక్ట్గా ఒక 10 నిమిషాలు మీరు దృష్టి పెట్టి ఏ విధంగా మనకి వర్క్ అవుతుంది, ఏ విధంగా మనకి ఎక్కడ మనకి ఐడి వచ్చి పడితే ఎవరికి ఇన్కమ్ వెళ్తుంది ఏంటి అనేది ఒక్కసారి మీరు 10 నిమిషాలు మీరు కరెక్ట్గా దృష్టి పెట్టి ఆలోచించారంటే కరెక్ట్గా ఈ ప్లాన్ అంతా కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇదేమీ అర్థం కానిది ఏం కాదు, చాలా ఈజీ అనమాట. చిన్న చదువుకున్న పిల్లలు కూడా ఒకసారి ఒక 10 నిమిషాలు మనం వాడు చెప్పి కూర్చొని 10 నిమిషాలు చెప్పామంటే ఈజీగా అర్థమవుతుంది అనమాట ప్లాన్ అనేది. దీని గురించి కూడా ఎవరు భయపడవలసిన అవసరం లేదు. చాలా ఈజీ అంటే ఈజీ ఇది ప్లాన్ అనేది. అదేవిధంగా ఇన్కమ్ లెవెల్ కూడా సంపాదించుకునేది చాలా ఈజీ అనమాట. ఎందుకు ఓకేనా? దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాన్ గురించి వినండి, తెలుసుకోండి, జాయిన్ అవ్వండి, మంచిగా ఇన్కమ్ సంపాదించుకోండి. మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుందన్నమాట. అదే కాకుండా మనకి ఏంటంటే తెలుగులో జూమ్ మీటింగ్స్ ఉంటున్నాయి అనమాట. ప్రతిరోజు కూడా పొద్దుట ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు ఉంటున్నాయి, అలాగే మనకి నైట్ 8 గంటలకి ఉంటున్నాయి. మీకు ఏ టైం ఫ్రీగా ఉంటే ఆ టైంలో మీరు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి. మీకు ఎలాంటి డౌట్ను కూడా మాకు కాల్ చేయండి. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ ఎలాంటి డౌట్స్ కూడా అడగండి. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలో కూడా మేము మీకు అందిస్తాం అనమాట. ఓకేనా? ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.